హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదండి మేము ఆవకాయ పెడుతున్నాము అనేసి. నేనైతే 100 రూపాయలు మామిడికాయలు తీసుకున్నామండి మేము. ఏమో బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఒక అరగంట ఫ్యాన్ గాలికి వదిలేసాము. ఇదిగోండి మా వారు ముక్కలు నరుకుతున్నారు. మా అత్తగారు చూసారా అలా చూస్తున్నారా. ఇదిగోండి నేను బిర్యానీ అది చేస్తున్నానని చెప్పేసి మా పాప అన్నీ నాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసి ఇచ్చింది. అంటే ఇదంతా సండే అనమాట. అయితే ఈలోగా నేను ఏం చేశానంటే టమాటాలు బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఆరబెట్టేసాను. ఇదిగోండి టమాటా పచ్చడి కలుపుతున్నాను నేను. నేనైతే 4 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. మా వాళ్ళు చెప్తారు. ఇదిగోండి నేనైతే 4 కేజీలు టమాటాలు తీసుకున్నాను. 4 కేజీలు టమాటాలు తీసుకుని బాగా కడిగేసి గుడ్డతో తుడిసేసామన్నమాట. తుడిసేసి ఆరబెట్టాము. ఇదైతే మాత్రం రోజు కొంచెం పని ఉంటుందండి టమాటా పచ్చడికి. మామూలుగా కోసేసుకోవడమేనండి. టమాటా పచ్చడి ఏంటంటే మనం ఉప్పు కలిపిన తర్వాత ఒక 3 డేస్ వరకు మనం అంటే ఈ టమాటాలో కూడా నేను 2 రకాలు చేద్దాం అనుకుంటున్నాను. టమాటా ఆవకాయ ఒకటి, టమాటా పచ్చడి ఒకటి. ఈ రెండింటికి ఏంటంటే తేడా, మనం టమాటా ఆవకాయలో కొంచెం ఆవపిండి మెంతిపిండి కలుపుకుంటామండి. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఇది కొంచెం అది కొంచెం చేద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు మా ఇంట్లో అయితే డబ్బాలు లేవండి. అంటే 10 కేజీలు పచ్చడి చేసుకోవడానికి నేను డబ్బా తీసుకున్నాను. అదైతే చాలా పెద్దది. అందుకని చెప్పేసి ఈ రెండిట్లో వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తాను. నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. కానీ పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఈ రెండు కలిపేసి కదా నేను రుబ్బేస్తాను. అందుకని చెప్పేసి ఇది అది అని లేకుండా నేను రెండిట్లోనూ మామూలుగా వేసేస్తున్నాను అనమాట ముక్కలు. ఇదిగోండి 4 కేజీలకి నేను 1/2 కేజీ ఉప్పు వేస్తున్నానండి. అంటే ముక్కలు ఎక్కువ వచ్చాయి. ఆ తర్వాత ఈ రెండు కలిపేసి నేను ఒకే దాంట్లో వేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేమో ఇందులో వచ్చిన జ్యూస్ అనమాట. ఇదిగోండి నేను 1/2 కేజీ ఉప్పు వేస్తున్నాను. అంటే విడివిడిగా వేస్తున్నాను కానీ కలిపి చేస్తాను అనమాట. పచ్చడి రెండు కలిపేస్తాను. ఇదిగోండి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్, చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అంతే, ఇది అంతే ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసి దీని మీద కూడా మూత పెట్టేసి 3 రోజుల వరకు మనం కదలకుండా ఉంచుకోవాలి. అంటే రోజు సాయంత్రం అయినా ఉదయమైనా ఏదో ఒక టైంలో ఇలా కలుపుకుంటే మనకు మొత్తం మిక్స్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, చెప్పాను కదండి ఆవకాయ చేస్తాననేసి. ఇదిగోండి నేనైతే ముక్కలు కోల్చుకుంటున్నాను. నేనైతే ఒక యూట్యూబ్లో ఒక ఛానల్లో చూసానండి. నాకైతే పచ్చడి చాలా బాగా నచ్చింది. బాగా వస్తుంది అనేసి అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టే నేను కొలత ప్రకారం వేసుకుంటున్నాను. ఇది కలిపేశాక ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇలాగే చెప్పారు. అంటే సరిగ్గా ఇది 3 గిన్నెలు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే కదా. అలాగే తీయకూడదు ఫ్రెండ్స్, చెప్పాను కదండి. అయితే నేనైతే ముక్కలు దీంతో కొలుచుకున్నాను అంచనా కోసం. ఇంకోటి వేస్తున్నాను. 8కి 1 చొప్పున వేయమన్నారు. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక గిన్నె వేస్తున్నాను. తర్వాత సాల్ట్ కూడా నేను కనికిలుప్పు మిక్సీలో వేసామన్నమాట. కనికిలుప్పు అంటే తెలుసు కదా, కల్లుప్పు అంటారు. ఇదిగోండి ఇది కూడా నేను గిన్నె తీసుకున్నాను. అంటే నేను ఛానల్లో అలాగే చూసానండి. ఆవపిండి అయితే మాత్రం కొంచెం వెళ్తే వేసుకోమన్నారండి. ఇదిగోండి అలా వేసుకుంటున్నాను. ఇవి చూపించాలమ్మా.
మెంతి పొడి మామూలుగా గిన్నెకి 4వ వంతు తీసుకోమన్నారండి. ఇదిగోండి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి కలిపేసాక అంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేయమన్నారండి. ప్రస్తుతానికైతే నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇందులో. ఎందుకు వేయట్లేదు అంటే ఇంకా నేను తెప్పించలేదు ఫ్రెండ్స్. కానీ మరి పచ్చడి ఎలా వస్తుందో నాకు తెలీదు. తినైతే మాత్రం చెప్తాను. నాకైతే చేయడం రాదు ఫ్రెండ్స్. ఇదిగోండి బాగా కలిసేలా నేను కలుపుకున్నాను. ఇందులో నేను ఈ ముక్కలు వేసేస్తున్నాను. మామూలుగా వాళ్ళు ఏం చెప్పారంటే ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకోండి అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఈ ఆయిల్లో వేస్తున్నానండి. పసుపు కలిపేసాను. ఈ ఆయిల్ అయితే మాత్రం మేము మిల్లీ దగ్గర నుండి తెచ్చామండి. ఒరిజినల్గా మామూలుగా అక్కడే పీనట్స్ వేసి వేస్తారు కదా, వేరుశనగ నూనె అనమాట తీసుకున్నాను. నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పోస్తున్నానండి. 2 గిన్నెలు వేస్తున్నాను. ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటుందో తెలీదు, కానీ చూస్తుంటే మాత్రం తినేయాలనిపిస్తుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే వెల్లుల్లిపాయలు ఒకటే లేవండి. నేను వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి కలుపుతాను. ప్రస్తుతానికైతే లేవన్నమాట. ఏం చెప్పారంటే ఇలా ఆవకాయ కలుపుకున్న తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తగ్గితే కనుక వేసుకోమని చెప్పారండి. అందుకని చెప్పేసి నేను వదిలేసాను ఆ ఆయిల్ని. రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపిడం అయిపోయింది కదా. మా ఇంట్లో అయితే జాడీ లేదు. నేనైతే ఈ డబ్బాలో వేస్తున్నాను. అంటే 3 రోజుల తర్వాత ఏమైనా ఆయిల్ తగ్గితే వేసుకోండి అని చెప్పారు. మరి తర్వాత చెయ్యి వండుతుందో ఏంటో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డబ్బాలో వేసాను. మూత కూడా పెట్టేస్తున్నాను. 3 రోజుల తర్వాత ఆయిల్ తగ్గితే వేసుకోమన్నారు. ఇదిగోండి ఇది ఉంది కదా, అందుకని చెప్పేసి ఇందులో కలిపేస్తున్నాను. నాకైతే ఒక ఆవకాయ ముక్క కూడా తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది, కానీ తీసుకోలేదు. నేనైతే మాత్రం తినేసే చెప్తాను ఎలా ఉందో. అంటే నేను చేశానని కాదు ఫ్రెండ్స్, బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కానీ నెయ్యి అయితే నేను ఇంకా తెచ్చుకోలేదు. నాకైతే కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అనిపిస్తుంది.